క్రీస్తునందు దేవుని చిత్తము అనేటటువంటి సంగతి మనకు తెలుసు. అది క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ఆశీర్వాదం అనే సంగతి కూడా మనకు తెలుసు. ఎందుచేతనంటే క్రీస్తునందు దేవుని చిత్తం, కృతజ్ఞతాస్తుతులు అర్పించటము అనేటటువంటిది క్రీస్తునందు దేవుని చిత్తం. క్రీస్తునందు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు దేవుని చిత్తం నెరవేర్చబడుతూ ఉంది. అంచేత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇట్ ఈస్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వర్తమాన కాలంలో దాన్ని అలా కొనసాగిస్తూ అలా విడిచిపెట్టేశాడు. దాని యొక్క భావం ఏంటి అని అంటే, ఇంకా బ్రతికున్నంతకాలం దేవునికి ప్రియమైనటువంటి కుమారులముగా, కుమార్తెలముగా ఆయన అందిస్తున్నటువంటి మేలులను, ఉపకారములను పొందుచు అనుభవిస్తున్నటువంటి మనం బ్రతికున్నంతకాలం దేవుని పట్ల కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కృతజ్ఞత చెల్లిస్తూనే మన జీవితం ముందు కొనసాగాలి. ఏదో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుడు చేసిన మేలులకు, ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేశాము, అయిపోయింది అనుకోవటానికి అవకాశం లేదండి. మీకు అర్థమవుతుందా అంటే? అంచేత నేను మరలా చదువుతున్నా 20వ వచనాన్ని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అంటే మనం బ్రతుకున్నంత వరకు, చనిపోతే ఇక లేదు. మనం బ్రతుకున్నంతకాలం ఏం చేయాలి? మనకు మేలులు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే మన యొక్క జీవన గమనాన్ని దేవుడిచ్చినటువంటి ఆయుష్తో భవిష్యత్తులోనికి మనం నడిపించుకున్న బద్ధులమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. క్రీస్తునందు ఉన్నటువంటి సహవాసానికి దేవుడిచ్చేటటువంటి విలువ, దైవత్వం యొక్క సహవాసాన్ని అనుభవిస్తూ అపోస్తుల బోధ ద్వారా అపోస్తులతోటి కూడా సహవాసాన్ని అనుభవిస్తూ ఆ వాక్య సారాంశమైనటువంటి ఆ సంఘ ఐక్యతను మనం కొనసాగించుకోవాలి అని అంటే, ఒకరికంటే మరొకరు ఘనులని, గొప్పవారని ఎంచుతూ ఒకరికి ఒకరు లోబడి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. అది క్రీస్తు యొక్క శరీరము అనేటటువంటి క్రీస్తు సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. మీకు అర్థమవుతుందా అండి? ఒక అవయవానికి ఉన్నటువంటి అనుబంధం మీకు పదే చెప్తూ ఉంటా. బిగించాను పిడికిలి బిగించాలి అని అంటే ఒక్కొక్క వ్రేలుకు 3 కనుపులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వ్రేలుకు 3 కనుపులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి వేలులో ఉన్నటువంటి 3 కనుపులు గట్టిగా బిగిస్తేనే ఏమవుతుంది? పిడికిలి బిగుస్తుంది. ఏ కనుపుకు ఆ కనుపే ఉన్నది అనుకోండి, అది పని చేయట్లేదు అనుకోండి, ఇక బిగించడానికి పట్టుకోవటానికి అవకాశాన్ని ఇవ్వదు. బిగించటానికి పట్టుకోవటానికి అవకాశం ఇవ్వదు. కనుక ఈ అవయవాల మధ్యలో నేను చేతినే చూపెడుతున్నాను. ఒక అవయవానికి దేవుడిచ్చినటువంటి అనుబంధం, ఆ ఐక్యత,
శరీరంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలు కానీ, బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి అవయవాలు కానీ, ఈ అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ఏ విధంగా సహకరించుకుంటూ ముందుకు వెళతాయో, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి దేవుని కుమారులు కుమార్తెలైనటువంటి, దేవునికి ప్రియ పిల్లలు అయినటువంటి క్రీస్తు సంఘ సభ్యులు కూడా అలాంటి ఐక్యతతోటి, అట్టి సహవాసంతో, అట్టి సహోదర ప్రేమతోటి మనము దేవునికి మహిమకరంగా మన జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అయితే మానవులం, కనుక ఈ శరీరంలో ఉన్నాం కనుక శరీరాన్ని పూర్తిగా జయించగలిగితే పర్వాలేదు. ఎంతమంది శరీరాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? Our physical body is the first enemy of our spiritual life. మన శరీర సంబంధమైనటువంటి దేహము మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఇది ప్రథమ శత్రువు. దీన్ని జయించకపోతే ఆత్మ సంబంధిగా బ్రతకటం కష్టం. దీన్ని జయించాలి. సిలువనెక్కటానికి క్రీస్తు ప్రభు యొక్క శరీరం అంగీకరించకపోతే దాన్ని ఓడించి నలగొట్టడానికి గెచ్చమనే తోటలో క్రీస్తు ప్రభు తన శరీరంతో చేసినటువంటి పోరాటం మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చెప్పినటువంటి సంగతులు, నేను గాలిని కొట్టినట్లుగా పోట్లాడట్లేదు, మీకందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని ఏం చేస్తున్నాను? లోబర్చుకొనుచున్నాను. క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి పౌలు గెత్సేమనే తోటలో తన శరీరంతో క్రీస్తు ప్రభు ఏ విధంగా పోరాడాడో తాను కూడా అదే విధంగా తన శరీరంతో పోరాడుతున్నట్లుగా మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక నిజముగా మనం ఆత్మ సంబంధులం అయితే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము కూడా మన శరీరంతో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనుక్షణము, అనుదినము కాదు, అనుదినము కాదండి, అనుక్షణము కూడా మనం ఏం చేయాలన్నమాట అండి, మన శరీరంతో మనం పోరాడాలి. శరీరాన్ని జయిస్తేనే మనం ఏం చేయగలుగుతాం? ఆత్మ సంబంధులుగా దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ ఒకరితో ఒకరము కలిసి ఆ క్రైస్తవ ప్రేమను, ఆ దైవికమైనటువంటి ప్రేమను, ఆ సహోదర ప్రేమను నిష్కపటంగా నిష్కల్మషంగా అనుభవిస్తూ ఒకరితో ఒకరు చెయ్యి కలిపి మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకోగలుగుతాం. తద్వారా ఈ లోకంలోనూ ఆశీర్వదింపబడతాం, పరలోకానికి వెళ్ళి కూడా శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సహవాసాన్ని దైవత్వంతో ఆ కోట్లాది దేవదూతలతోటి మనం అనుభవించగలుగుతాం. కాబట్టి మన గురది, మన లక్ష్యం అది. కనుక దాని కొరకు మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? రైట్. నేను పెద్దగా ప్రసంగం చేయబోట్లేదు, క్లుప్తంగానే మాట్లాడబోతున్నా. మనం చదువుకున్న కీర్తన 91. దేవుని పిల్లలకు వ్యతిరేకముగా ఈ కీర్తన అంతట్లో ఒకే ఒక్క వచనము కనిపిస్తూ ఉంటుంది. అదేది అనంటే 8వ వచనం, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఎవరైతే భక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారో, క్రీస్తునందు ఉన్నామని చెప్పుకుంటూ, వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, ఫలాలు లభిస్తూ ఉంటాయి. వారికి వ్యతిరేకమైనటువంటి ఫలాలు. భక్తిపరులకు అనుకూల ఫలాలు లభిస్తూ ఉంటాయి, దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ భక్తిహీనులకు వ్యతిరేకమైనటువంటి ఫలాలు దేవుడిస్తూ ఉంటాడు. ఆ ఒక్క వచనము తప్పించి కీర్తన అంతటిలోనూ అన్ని మేలులే. దేవుని నమ్ముకున్నటువంటి వారికి, దేవుని మాట చొప్పున జీవిస్తున్నటువంటి వారికి, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారికి, దేవుని మాటను జవదాటినటువంటి వారికి
అన్ని విధాలా దేవునికి లోబడి విధేయులై తమను తాము దేవునికి సజీవయాగంగా అర్పించుకుని జీవించే ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి మేలులన్నీ కూడా ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా అండి? ఏమంటే అన్నీ వివరించాలి అని అంటే ఏదో పెద్ద ప్రసంగం అయిపోద్ది. కానీ నేను అన్నీ చదవట్లేదండి. 3వ వచనాన్ని మనం చూసామనుకోండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నిన్ను నాశనం చేసే తెగులు నీ దగ్గరికి రాదు. అంటే ఏ తెగులుకి నిన్ను నాశనం చేసేటటువంటి శక్తి దేవుడు ఇవ్వడు. మీకు అర్థమవుతుందా అండి? ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. ఎంచేత? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. కనుక ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయనకున్నటువంటి ఆ బలాన్ని బట్టి మనం ఏం చేస్తాం అన్నమాట, అట్టి ధైర్యాన్ని మనం పొందగలుగుతాం. 10వ వచనానికి వస్తే, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు ఏ అపాయం కలగదు, ఏ తెగులు నీ గుడారం అంటే ఏది? ఈ శరీరము నేను నివసించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గుడారం. అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ a tent house to live in it as a spiritual being. ఒక ఆత్మ సంబంధిగా ఈ దేహంలో బ్రతకటానికి దేవుడు అనుగ్రహించినటువంటి గుడారం. దీని కొరకు మనం బ్రతకూడదు. దేని కొరకు బ్రతకాలి? నేను అనేటటువంటి అదృశ్య స్వరూపమైనటువంటి ఆత్మ కొరకే మనం బ్రతకాలి. దేవుడు అదృశ్యుడు, నేను అదృశ్యుడిని, నేను శరీరం కాదు. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఇన్ని మేలులు మనం అనుభవించాలి అని అంటే చివరిలో అంటాడు, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని యొక్క వాగ్దానం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత, సంపూర్ణమైనటువంటి ఆయుష్ చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఎప్పుడు? ఈ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి ఈ మేలులన్నీ మనం పొందేది ఎప్పుడు అనుకుంటున్నారు? Now just we have to touch the 1 and 2 verses. 1-2 వచనాలు మనం టచ్ చేస్తే ఎప్పుడో మనకు అర్థమవుతుంది. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఎవరి చాటున ఉండాలి మన బ్రతుకులు? ఎవరి చాటున? సర్వశక్తుని చాటున నివసిస్తున్నామా? ఆయన సర్వశక్తులని మనం గుర్తిస్తున్నామా? ఆయన సర్వశక్తులని మనం గుర్తిస్తే, ఆయన తన పితరుల యుగంలో పితరులకు కనుపరుచుకున్నటువంటి విధానం ఇది. తాను సర్వశక్తిమంతునిగా వారికి కనుపరుచుకున్నాడు పితరుల యుగంలో. అదే ధర్మశాస్త్ర యుగానికి వచ్చేసరికి యెహోవాను జ్ఞాపకార్థనామముగా వారిని బయలుపరుచుకున్నాడు. యెహోవాను జ్ఞాపకార్థనామంతో ఇశ్రాయేలులకు తాను కనుపరుచుకున్నాడు. ధర్మశాస్త్ర యుగంలో, పితరుల యుగంలో సర్వశక్తినిగా, ధర్మశాస్త్ర యుగంలో ఒక జ్ఞాపకార్థనామాన్ని తాను ధరించి యెహోవాగా వారితో పరిచయం చేసుకున్నాడు. మనకెవరు?
తండ్రి. ఈ క్రైస్తవ యుగంలో, ఈ క్రీస్తు యుగంలో, ఈ కృపాయుగంలో తండ్రి. సర్వశక్తిమంతుడు అని అంటే అసలు దగ్గరికి వెళ్ళటానికే వణుకు. పేరు పెట్టి పిలిచే పరిస్థితి వచ్చింది అని అంటే కొంత చేరువకు చేరటానికి అవకాశాన్ని, దేవుని చెంతకు చేరటానికి కొంత అవకాశాన్ని ఇచ్చాడు. ఇక తండ్రి అన్నాడు అని అంటే గగా చూడండి, పిల్లలు తమ తల్లిదండ్రుల యొద్ద ఒడిలోనికి ఎక్కి కూర్చొని ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. అట్టి భాగ్యాన్ని ఈ క్రైస్తవ యుగంలో, ఈ కృపాయుగంలో, ఈ క్రీస్తు యుగంలో తండ్రి అనేటువంటి దేవుడు మనకు ప్రసాదించారు. అంటే ఎంత అనుబంధాన్ని మనకు అనుగ్రహించారు అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? కూర్చోండి అమ్మా. మీకు అర్థమవుతుందా అండి? క్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రిగానే పరిచయం చేశాడు. ఆయన తండ్రి అని పిలుచుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన మహోన్నతుడు. ఆ మహోన్నతుడు చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటటువంటి అటువంటి వాడు ఈ మేలులన్నీ అనుభవించగలుగుతాడు. ఈ మేలులన్నీ అనుభవించగలుగుతాడు. అటు అనుబంధాన్ని తండ్రితో ఏర్పాటు చేసుకోలేనటువంటి వాడు అనుభవించలేడు. తండ్రికి దూరస్తుడై బ్రతుకుతూ ఉంటాడు. దేవునికి వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా అండి? ఏమంటున్నాడు? 3వ వచనంలో, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వచ్చేస్తుంది అని అంటే కారణం, అట్టి రోగాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే మనం మహోన్నతిని చాటును ఉన్నామా? ఇంకా అన్నీ చదవాల్సి ఉంటుంది. 6వ వచనం, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. 10వ వచనం, నీకు ఏ అపాయమో నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారమనగా నీ దేహాన్ని సమీపించదు. ఎలాంటి బ్రతుకుతున్నాం? ఇవన్నీ టచ్ చేయాలి. ఆ 1-2 వచనాల యొక్క స్థితి మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూడాలి అని అంటే, పరిశీలన చేసుకోవాలి అని అంటే మొత్తం ఇదంతా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2వది అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పగలిగే ధైర్యం ఉంది ఈ రోజున మనకు. అలా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున మనం బ్రతికే బ్రతుకులేంటి? మనం జీవిస్తున్నటువంటి జీవితాలేంటి? దేవునికి ఎంత దూరంగా ఉంటూ ఉన్నాం? దేవునితో కలిసి నడుస్తున్నామా? నిజంగా గుండె మీద చెయ్యేసుకుని ఆలోచన చేయండి. దేవునితో కలిసి నడుస్తున్నామా? దేవునికి దూరంగా జీవిస్తాం. దేవునికి దూరంగా జీవిస్తూ తండ్రి అని పిలిచేటటువంటి తండ్రి అని పిలిచామంటే తండ్రి పిల్లల యొక్క అనుబంధం, ఆ ఐక్యత అనుభవించాలి. కానీ తండ్రి అని పిలుస్తూ అనాథలుగా బ్రతికే బ్రతుకు ఏం బ్రతుకండి అది? తండ్రి అని అంటే ఆయన పట్టించుకోడు. తండ్రి అని అంటావు తప్ప ఆయన చెప్పిన మాటకు లోబడి బ్రతికే బ్రతుకు నీ దగ్గర నా దగ్గర లేదు. ఇక తల్లి పిల్లల అనుబంధం ఏది? ఒకటి రెండు హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు మన ప్రియ సహోదరులు వెంకటరమణ గారికి. గట్టిగానే ఇచ్చాడు. బట్ హీ నెవర్ చేంజ్.
బ్రతుకును మార్చుకోవటానికి అవకాశాన్ని తీసుకోలేదు. వారు ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, నాతో సంగతులు మాట్లాడలేదు. వారి ద్వారా వింటూ ఉంటేనే నాకు వణుకు పుట్టిందండి. చిన్న వయసు, ఇంకా అనుభవించాల్సినటువంటి జీవితం ఉంది. కానీ దేవుని పట్ల జీవించాల్సినటువంటి జీవితం విషయంలో, దేవునితో కలిసి నడవాల్సినటువంటి జీవితం విషయంలో, దేవునితో సహవసించాల్సినటువంటి జీవితం విషయంలో ఎలాంటి జీవితం అది? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని సన్నిధికి వచ్చి? బాప్తిసం పొంది క్రొత్తగా జన్మించానని, క్రీస్తు సంఘ సభ్యుడినని, దేవుని రాజ్య పౌరుణ్ణని, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని సన్నిధికి వచ్చి? నేను ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాను. తండ్రి అన్నామంటే తండ్రి చెప్పినట్టుగా బిడ్డ నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ తండ్రి ఆయన అంత వేరువాడా? ఏమంటే తిమోతి గారు, ఆయన అంత వేరువాడా అండి? కొడుకుగా నేను ఉండాల్సినటువంటి విధానంలో నేను ఉండకుండా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడా? పిలవటమే తప్ప అనాథం నేను. నిజంగా ఆయన నాకు తండ్రి కాదు. ఐఎమ్ ఆర్ఫాన్. ఓన్లీ ఐఎమ్ కాలింగ్ ద గాడ్ ఫాదర్, తండ్రి అని పిలుస్తున్నాను తప్ప నిజానికి నేను అనాథను. ఆయన నాకు తండ్రి కాడు. భౌతికంగా తల్లిదండ్రులు ఉండొచ్చు, నా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నేను అనాథను. మన బ్రతుకులు పరిశీలించుకుందాం. ఎలా నడిపించుకోగలుగుతున్నామో ఆలోచించుకుందాం. దేవునితో కలిసి నడిచేటటువంటి, దేవునితో ఆ దైవత్వం యొక్క సహవాసాన్ని అనుభవించేటటువంటి ఆ పరిశుద్ధత, నైతిక విలువలు కలిగినటువంటి ఆ జీవితం నా దగ్గర ఉందా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? అంటే మనకి 50, 60, 70 ఎంత వయసు అయినా రావచ్చు. కానీ లోకానుసారంగా ఏంటి అని అంటే, అరవైలో 20 అంటది. 60 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల కుర్రోడి కింద మారిపోతాడు పాపం. ఏం చేద్దామన్నా? కానీ క్రీస్తు సంఘ అనుభవం ఏంటి అని అంటే, 20 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల ఆత్మీయ అనుభవంలోనికి ఎదగాలని గ్రంథం సూచిస్తూ ఉంది. వెకిలి వేషాలు వేసుకుంటూ ఉంటారు 20 సంవత్సరాల వయసులో. ఆటదిడాలుగా నడుస్తూ ఉంటారు తమ జీవన విధానంలో. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో లోపాలు కలిగి ఉంటారు, ఎన్నో పాపాలు చేసుకుంటూ లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. కానీ అది కుదరదు. లోకానికి 60లో 20 అయితే, ఆత్మ సంబంధమైనటువంటి దైవిక అనుభవంలో ఈ క్రీస్తు సంఘ సభ్యులముగా 20లో 60 సంవత్సరాల అనుభవం, అంత ఆత్మీయ ఎదుగుదల, అంత ఆత్మీయ పరిపూర్ణత, అంత ఆత్మీయ సంపూర్ణత మనం సాధించడానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకెక్కడే ఉన్నాడు బిడ్డ. 5 నెలలు దాటాయా అండి? 3 దాటాయి. 3వ నెల జరుగుతుందా? దాటిపోయిందా? దాటింది. క్రీస్తునందు మన ప్రియ సహోదరులు రాజేష్ గారిని దేవుడు దీవించాడు. క్రీస్తు సంఘ సహోదరి మరియ గారిని వారికి సాటి అయిన సహాయంగాను జీవిత భాగస్వామిగా అనుగ్రహించారు. అనుగ్రహించడమే కాదు, వారి యొక్క దాంపత్యాన్ని
ఫలింపచేసి ఆశీర్వదించి వారికి బాబునిచ్చాడు. ఇప్పుడు జస్ట్ దట్ ఇన్ఫాంట్ ఎంటర్డ్ ఇన్ టు ది 4th month, 4వ నెలలోనికి ప్రవేశించాడు బిడ్డ. ఎలా ఉన్నాడు? ఆ బిడ్డలో ఏ తప్పు ఉంటుంది? ఆ బిడ్డలో ఏ లోపం ఉంటుంది? ఆ బిడ్డలో ఏ పాపం ఉంటుంది? ఆ బిడ్డను చూస్తుంటే రాజేష్ గారికి ఏమనిపిస్తుంది? ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ లోపము లేకుండా, ఏ కోపము లేకుండా, ఏ కక్ష లేకుండా, ఏ పగ లేకుండా ఈ బిడ్డ ఎలా ఉంటే నేను ఎలా ఏడుస్తున్నానంటే అనిపించకపోతే తండ్రిగా ఆయనకు విలువ లేదు. ఆ బిడ్డలాగా మార్పు చెందటానికి ఆ బిడ్డ దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. ఆ బిడ్డలో ఏ తప్పు లేదు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను నా మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ. ఎంత అసూయతో నిండిపోయి ఉన్నాను, ఎంత ఈర్ష్య ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత మత్సరం ఉంది, ఎంత కృత్రిమం ఉంది, ఎంత కుయుక్తి ఉంది, ఎంత కుతంత్రం ఉంది, ఎంత కుళ్ళు ఉంది, ఎంత కపటం ఉంది, ఎంత కల్మషం ఉంది నా హృదయంలో. ఆ బిడ్డలో ఉందా? ఏమా మరియ గారు? మరి నేను ఎలా ఉన్నానంటే అనిపించట్లేదా మీకు? నేను కూడా నా తల్లి ఒళ్ళో ఇలాగే ఉన్నాను కదా, ఇప్పుడు ఎలా తయారయ్యానంటే అని అనిపించట్లేదా? స్వార్థం, దురాశ, ధన వ్యామోహం, దుర్లాభాపేక్ష, ఇలాంటి అవలక్షణాలు అన్నిటితోటి జీవిస్తూ ఉంటే ఏంటి బ్రతికేంటి అని అనిపించట్లేదా బిడ్డను చూస్తున్నప్పుడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం. సోదరులు చదివి వినిపించారు కదా. ఎవడు గొప్పవాడట పరలోక రాజ్యంలో? సిగ్గులేదు ఆ ప్రశ్న వేసినోడికి. గొప్పదనం కోసమా మనం వచ్చేది ఇక్కడికి? ఆధిక్యతలను అందటానికా? ఏమండి, దేనికి వస్తున్నాం? దేనికి వస్తున్నామండి? క్రీస్తులోనికి ఎందుకు చేర్చబడ్డాం? ఎందుకు వస్తూ ఉన్నాం? క్రీస్తునందు గౌరవాన్ని పొందాలి అని అంటే, విలువను పొందాలి అని అంటే, దేవుని చేత ఘనపరచబడాలి అని అంటే ఆ సూత్రం ఇచ్చేశాడు క్రీస్తు ప్రభు. చూడండి 20వ అధ్యాయం 26వ వచనం నుంచి 25వ వచనం నుంచి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను కదా. అంటే అధికారంలో హోదాలు ఉంటాయి. అధికారంలో ఏముంటాయి? వివిధ హోదాలు ఉంటాయి. కింద ఉన్నవాడి మీద, వాడి పైన ఉన్నవాడు అధికారం చెలాయిస్తుంటే వాడి మీద అధికారం కలిగిన వాడు వాడి మీద అధికారం చెలాయిస్తుంటే వాడి మీద హయ్యర్ అథారిటీ కలిగినటువంటి వాడు వాడి మీద కనుక ఒకరి మీద ఒకరు ఏం చేస్తూ ఉంటారు? అధికారం చెలాయించుకుంటూ ఉంటుంది లోకాధికారం. ఇక్కడ అలా కూడదు. 26వ వచనం, మీలో అలా ఉండకూడదు. ఏమన్నాడు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగుననే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని అర్థమవుతుందా? దేవుని యొక్క పాలసీ అంటే, దేవుని యొక్క విధానం ఏంటో అర్థమవుతుందా? యేసుక్రీస్తు చేసి చూపించింది. ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి. 2 చేతుల్లో జేబుల్లో 2 చేతులు ఇచ్చుకొని అలా వచ్చి చిన్న రౌండ్ వేసేసి వెళ్ళిపోయి నేను వచ్చా. దేనికి వచ్చావు? నేను దేనికి వచ్చాను? దేనికి పనిచేశాను అక్కడ? దేనికి ఉపయోగపడకుండా వచ్చి 2 జేబుల్లో 2 చేతులు ఇచ్చుకొని ఒక్క రౌండ్ కొట్టేసి దేనికి వచ్చాను? అదే స్థితిలో నేనుంటే నేను దేనికి వచ్చాను? మనం పరిచర్య ద్వారా చేసేటటువంటి ఆ దాసత్వం ద్వారా మనం ఏం చేయాలి? దేవుని చేత గుర్తింపు పొందాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేత గుర్తింపు పొందాలి. వారికి మహిమకరంగా జీవితాలు మలుచుకొని క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో మనం నడుచుకునే విధానం అది.
అది తగ్గింపు లేనప్పుడు, ఆ విధంగా లోబడే గుణం లేనప్పుడు, ఆ విధమైనటువంటి విధేయత లేనప్పుడు దేనికి? ఎవరి మీద మీసాలు తోవటానికి? ఎవరి మీద ఎగిరెగిరి పట్టడానికి? ఏం చేస్తాడా బిడ్డ? ఏమన్నా రాజేష్ గారు పిర్ర మీద ఒకటి అందుకోండి, ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాడు? తిరిగి కొడతాడా? ఏమా మీరు ఎప్పుడైనా కొట్టారా? ఇంకా కొట్టలేదా? అది దేవునికి కావాల్సింది. లోబడటం, అణిగిమణిగి ఉండటం, తగ్గించుకోవటం, ఎదుటివారిని ఘనపరిచి వారి ఎదుట మనం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయటం. అది క్రీస్తునందు మనం జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితం. చేతకాట్లేదు, బ్రతకడం ఎలాగో చేతకాట్లేదండి. ఏమండి? కనుక 18వ అధ్యాయం 1వ వచనం నుంచి సమస్య ఎక్కడికైనా పోవట్లేదు. ఇది ఆ కాలమున శిష్యులు ఆయన యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను అతని యొద్ద నిలిపి అతని యొద్దకు పిలిచి క్షమించండి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. అసలు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటున్నావు? అసలు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావా? షల్ యు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్? దాని యొక్క ప్రతిరూపం క్రీస్తు సంఘం, పరలోక రాజ్యం యొక్క ప్రతిరూపం. ఇక్కడ క్రీస్తు సంఘంలో పరలోక సంబంధిగా, పరలోక రాజ్య పౌరుడిగా అలాగే బ్రతుకుతున్నావా క్రీస్తు సంఘంలో? ప్రియ సహోదరి సహోదరులు, అలాగే జీవిస్తున్నామా? మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా. మార్పు నుండి అప్పుడు ఆ బిడ్డలా కావాలి. చిచి అని అనుకోండి, లాగి పెట్టుకో. అదే బిడ్డను ఎత్తుకొని చీచి అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? కిలకిల నవ్వుతాడు. ఎంతగా దిగజారిపోయింది బతుకు, ఎంతగా చెడిపోయింది బతుకు. ఆ బిడ్డను అవ్వటం ఏంటి? చీచి అంటే నీకు ఎక్కలేని పౌరుషం తన్నుకొచ్చేటువంటి. క్రీస్తునందు నువ్వు జీవించే జీవితం ఏంటి? క్రీస్తునందు నీకు ఉన్నటువంటి స్వభావం ఏంటి? క్రీస్తునందు నువ్వు అనిపిస్తున్నటువంటి వ్యక్తిత్వం ఏంటి? క్రీస్తునందు నువ్వు జీవించేటటువంటి జీవన విధానం ఏంటి? క్రీస్తుని పోయి నడుచుకుంటేనే కానీ ఆ స్థాయి నీకు రాదే. క్రైస్తవుడని బోర్డు పెట్టుకోవడానికి అవకాశమే లేదే. ఎలాంటి బ్రతుకుతున్నాం? సర్వోన్నతిని చాటున లేనటువంటి బ్రతుకు, సర్వశక్తిని నీడను విశ్రమించలేనటువంటి బ్రతుకు ఎలా ఉందో చూడండి. డాక్టర్లు ఏం చెప్పారో వినండి. ఏడిస్తే స్వస్థత వచ్చేస్తుందా? ఏడిస్తే స్వస్థత వస్తుందా? ఎంత భయంకరంగా చెప్పారో డాక్టర్లు. భార్యకు పిల్లలకు తెలుసు. ఎందుకు వెళ్ళాలి ఆ పరిస్థితికి? ఎందుకు దిగజారాలి ఆ బ్రతుకు ఆ స్థాయికి? ఏమండి? ఏ తెగులు నీ దగ్గరికి రాదే, ఏ తెగులు నిన్ను ముట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. మహోన్నతిని చాటున సర్వోన్నతిని నీడన నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోవాలి? దేవునికి దూరమై ఎందుకు చిన్న బిడ్డలాగా బ్రతకలేకపోతున్నాం? తల్లి గర్భంలోంచి ఏ పరిస్థితిలో వచ్చాడో అదే పరిశుద్ధతలో, అదే నీతిలో ఎందుకు బ్రతకలేకపోతున్నాం? మన పిల్లలను కూడా ఆ స్థాయిలో ఎందుకు పెంచలేకపోతున్నాం? తల్లిదండ్రులు అయిపోవటం కాదు, రాజేష్ గారికి మరియ గారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను వారు గుర్తించాలి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో ఆ బిడ్డను పెంచగలగాలి. అంటే వాళ్ళు ఎంత నేర్చుకోవాలి?
మొక్కుబడిగా ఆరాధనకు వచ్చి బైబిల్ తరగతులు ఎగ్గొట్టేసి ఏమీ నేర్చుకోకుండా ఉంటే తల్లులుగా తండ్రులుగా ఏ వాక్యంతో పెంచుతారు బిడ్డల్ని? వారు ఏ వాక్యం చేత నడిపించుకుంటారు తల్లులుగా తండ్రులుగా వారి జీవితాలని? వారికే బ్రతకటం చేత కానప్పుడు వాక్యం నేర్చుకోవటానికి రారు, వాక్యానుసారంగా బ్రతకటం చేత కాదు. బిడ్డలు ఎలా పెంచుతారు? వాక్యంతో ఎలా పెంచుతారండి? రాజేష్ గారు ఎలా పెంచుతారు మీకు చేత కాకపోతే? దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుడిచ్చినటువంటి బహుమానం, మీ సొత్తు కాదు, మీ సొంతం కాదా బిడ్డ. దేవుని కొరకు పెంచడానికి మీకు అప్పగించాడు ఆ బిడ్డని. ఎంతవరకు మన బిడ్డను దేవుని కొరకు పెంచుతున్నాం? నేనైనా మీరైనా మిమ్మల్ని ఏదైతే అడుగుతున్నానో అదే ప్రశ్న నాకు వర్తిస్తుందనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎలా బోధ చేసేసాడు అలా బోధ చేసాడు కాదు, నాకు అది వర్తిస్తుంది. అలా నడుచుకుంటేనే నేను బోధ చేయాలి, నడుచుకోలేనప్పుడు నేను ఈ బోధ చేయకూడదు. ముఖ్యంగా తల్లులు, గర్భవతులు అయ్యారు అని అంటే వారికి క్షేమం కావాలి, గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు క్షేమం కావాలి. దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ఇళ్లలో గదుల్లో కూర్చొని కాలక్షేపం చేసేస్తే దేవుడు కాపాడేస్తాడా? తల్లికి బిడ్డ కావాల్సిన ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడా? దేవుని సన్నిధికి వెళ్లాల్సినటువంటి అవసరత లేదా? దేవుని సన్నిధిలో వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరత లేదా? తాము నడుచుకుంటూ రేపొద్దున బిడ్డల్ని వాక్యానుసారంగా పెంచాల్సినటువంటి బాధ్యత లేదా? ఉందా లేదా అండి? అమ్మలు పెంచిందా లేదా? అమ్మ పెంచిందా లేదా అండి? తిమోతి యొక్క అమ్మ తిమోతిని పెంచారా లేదా? ఆడవాళ్లే. తిమోతిలో ఉన్న విశ్వాసం అట ముందు వాళ్ళ అవ్వలోను ఆ తర్వాత వాళ్ళ అమ్మలోను ఉన్నదట. మరి మీలో ఏముందంటున్నాను సోదరిలో? మీ భర్తలు పనులకు వెళ్ళిపోతారు, మిమ్మల్ని పోషించాలి కాబట్టి ఇంటి దగ్గర ఉండి దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని వాక్యాన్ని పరిశీలించకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఎలా పెంచుతారు పిల్లల్ని? మీరెలా నడుచుకుంటారు పిల్లల ముందు మాదిరిగా? ఎలా నడుచుకుంటే 2 సంవత్సరాలు నిండనటువంటి బిడ్డను తీసుకెళ్ళి షిలోహులో దేవాలయంలో విడిచిపెట్టి రాగలిగింది సమూయేల్ని హన్నా? ఓన్లీ 2 years బిలో. ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆలోచన చేయండి. అక్కడ దైవ కార్యక్రమం జరుగుతుంటే ఇంట్లో ఎలా కూర్చోబుద్దేస్తుందండి? నువ్వు విశ్వాసం అయితే భక్తిపరురాలు అయితే, విశ్వాసం అయితే భక్తిపరుడు అయితే, అది మీలో విశ్వాసం ఉందా? అసలు మీలో భక్తి ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉందా? నీవు ఆరోగ్యంగా ఉండాలి, నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, కాలం నిన్నప్పుడు సుఖకాన్పు జరగాలి, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా వేరుపడాలి, వారిరువురి ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకునేటువంటి పరిస్థితి కావాలి. అసలు దేవుని సన్నిధికే వెళ్లకుండా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా కాపాడుతాడు? మీకు అర్థమవుతుందా అండి? రక్తహీనత చేత బాధపడుతూ సహోదరి కాకినాడ ఎమర్జెన్సీలో ఉంది. ఆమె ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి. ఇప్పుడు ఆమెకు 5 grams పడిపోయింది. తల్లి బిడ్డలు ఇరువురి పరిస్థితి కూడా చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దిగజారిపోయింది. మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని కూడా కోరటం జరిగింది పోయిన వారం. దేవుని కాపుదల లేకపోతే, దేవుని యొక్క సంరక్షణ లేకపోతే, దేవుని యొక్క ఆదరణ లేకపోతే ఎలాగూ మీకు మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డలకు క్షేమం? మీరు పెంచుతున్నటువంటి పిల్లలను దేవుని వాక్యం చేత ఎలా పెంచుతారు? అందుచేత మనం ఎలా మారాలి? మార్పు నొంది బిడ్డల వంటి వారం అయిపోవాలి. వారు ఎంతటి పరిశుద్ధులో, వారు ఎంతటి నీతిమంతులో, వారు ఎంతటి నిర్దోషులో, నిరపరాధులో ఆ స్థాయికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో. తగ్గించుకుంటున్నావా? ఎందుకు వస్తున్నారో ఎందుకు కూర్చుంటున్నారో తెలియదు. క్రీస్తు సంఘం అని ఎందుకు చెప్పుకుంటున్నారో కదా తెలియదు. వ్యతిరేకంగా చిన్న మాట వచ్చిందంటే ఎగిరి పడిపోం. ఓర్పు ఉండదు, సహనం ఉండదు. సహనంతో సిలువలో సాతాన్ని జయించినటువంటి క్రీస్తు ప్రభువుకు సోదరులమై ఉండి అసలు సహనం అంటే ఏంటో తెలియదు, ఓర్పు అంటే ఏంటో తెలియదు. ఆయన సహనమే ఆయనకు ఆయుధం. సిలువలో సాతాన్ని ఓడించడానికి సహనమే క్రీస్తు ప్రభు యొక్క ఆయుధం. చిత్తుగా ఓడించాడు సిలువలో సాతాన్ని. సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చేశాడు. 4000 సంవత్సరాలుగా కొనసాగినటువంటి సాతాను యొక్క రాజ్యాన్ని ఒక్క సిలువ మరణంతో కూల్చేశాడు అంతేనండి. వాడిని సింహాసనం మీద నుంచి పడద్రోసేశాడు అంతే. మనలో ఓర్పు ఉందా? మనలో సహనం ఉందా? కనుక ఏమంటాడు? మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను మీ పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో. అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఈ చిన్నవారు అని? మార్పు నుండి బిడ్డలైనటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నో వచనంలో? 6వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచు. చిన్నబిడ్డ విశ్వాసం ఉంచడు. చిన్నబిడ్డ విశ్వాసం ఇస్తాడా? ఏంటి 4వ సంవత్సరం వచ్చినటువంటి మా మనవడికి అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియదు. కనుక విశ్వాసం ఉంచేవారు ఎవరు? ఆ వయసు వచ్చినటువంటి మనం. కనుక నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనంటే ఇప్పుడు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మలచబడినటువంటి మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడు? చిన్నవారు, చిన్నపిల్లలు. నాకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఇన్ఫాంట్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నేను ఎవరిని? బాలుని, చిన్న బాలుని. నేను చేతనానంటే నాకు తగ్గించుకోవటమే తెలుసు, లోబడటమే తెలుసు, విధేయత చూపటమే తెలుసు, లొంగి ఉండటమే తెలుసు, ఎదటి వారిని ఘనపరచడమే తెలుసు, గౌరవించటమే తెలుసు. కనుక క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనకు లభించేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి అది. మీకు అర్థమవుతుందా అండి? గొప్ప స్థితి అది. మనం ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం? ఏర్పాటు చేసిన సింగరమ్మ గారికి, వారి కుటుంబానికి క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. అలాగే శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా పేరు పేరున క్రీస్తు